హైదరాబాద్లోని నిజాంపేట, ప్రగతినగర్లో అక్రమ కట్టడాలను అధికారులు నేలమట్టం చేస్తున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీనివాస్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. నిజాంపేటలోని పలు ప్రాంతాల్లో హెచ్ఎండిఏ అధికారులు అదేవిధంగా స్థానిక గ్రామ పంచాయతీ అధికారులు అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం మోపుతున్నారు. ఇప్పటికే స్థానికంగా ఉన్న పలు అక్రమ నిర్మాణాలను వాళ్ళు కూల్చివేశారు. ఈ నెల 7వ తేదీ నుంచి ఈ ప్రక్రియ కొనసాగుతూ ఉంది. గత 2 రోజులుగా కూడా పూర్తిగా ఊపందుకున్న పరిస్థితి కనిపిస్తోంది. ప్రస్తుతం మనం ప్రగతి నగర్లోని మధురానగర్లో ఉన్నాం. ఇక్కడ చూడొచ్చు, మనం కూల్చివేతలు కొనసాగుతున్న తీరు చూడవచ్చు. ఏవైతే అక్రమంగా నిర్మించారో, అనుమతులు లేకుండా ఇవి నిర్మించారో, పూర్తిగా వీటిని కూల్చివేస్తూ ఉన్నారు అధికారులు. ఉదయం నుంచి కూడా ఇది కొనసాగుతూ ఉంది. ప్రస్తుతం మనతో పాటు హెచ్ఎండిఏ చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్ నరేంద్ర ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ చెప్పండి, ఇప్పటిదాకా ఎన్ని అక్రమ నిర్మాణాలు స్థానికంగా గుర్తించారు? ఇక్కడ మన నిజాంపేట గ్రామ పంచాయతీ పరిధిలో ఆల్మోస్ట్ 120 పైననే అక్రమ కన్స్ట్రక్షన్స్ గుర్తించాము. అందులో నిన్న బండారి లేఅవుట్లో 8 అపార్ట్మెంట్లు, 10 విల్లాస్ టేకప్ చేసి నీలమట్టం చేశాము. తర్వాత ఈరోజు అనేది బృందావన్ కాలనీలో ఈరోజు టేకప్ చేశాము. సెకండ్ డే ఈరోజు. ఈ అనాథరైజ్ కన్స్ట్రక్షన్స్ అనేది ఆల్మోస్ట్ ఆల్ హెచ్ఎం జ్యూడిక్స్లో చాలా వచ్చినాయి. కాబట్టి మా పై అధికారులు కమిషనర్ గారు, మెట్రోపాలిటన్ కమిషనర్ గారు సీరియస్గా యాక్షన్ తీసుకుంటున్నాడు. ఆయన యొక్క ఆర్డర్స్ ప్రకారం మేము ఈ యొక్క స్పెషల్ డ్రైవ్ అనేది పెట్టుకొని ఆల్ అనాథరైజ్ కన్స్ట్రక్షన్స్, అనాథరైజ్ లేఅవుట్స్ అనేది ఏమి లేకుండా చేయడానికి మేము ప్లాన్ చేశామండి. అయితే బండారి లేఅవుట్ ఏదైతే ఉందో, ఇటీవల గత సెప్టెంబర్లో కురిసిన వర్షాలకు పూర్తిగా మునిగిపోయిన పరిస్థితి, స్థానికులు తీవ్రంగా ఇబ్బందులు పడిన పరిస్థితి. అయితే అక్కడ ఎన్ని గుర్తించారు, ఎన్ని అక్రమ నిర్మాణాలు గుర్తించారు, ఎన్ని కూల్చివేశారు, ఇంకా ఏమైనా ఉన్నాయి అక్కడ? ఇక్కడ ఉన్నాయి, కంటిన్యూ ప్రక్రియ అనేది సాగుతూ ఉంటుంది. అక్రమ బిల్డింగ్స్ అనేది బండారి లేఅవుట్లో మ్యాక్సిమం ఉన్నాయి.